అసలు ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఎలా డిజైన్ చేశారంటే ఏమైనా తెలిసిందా? అంటే సార్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి ఏంటంటే సార్కి పెద్ద బోర్డు ఉండి ఒక సిటీ గురించి కానీ వాళ్ళు వేసుకునే ప్రతి కాస్ట్యూమ్ గురించి ఎందుకు వేసుకుంటున్నారని ఒక రీజన్ ఉంటుందంట. సో ఆ బోర్డు మీద ప్రతిది ముక్కు పుడక, ఇది కడియాలు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది సినిమాలో. సో పృథ్వీ సార్కి ఆబ్వియస్గా గెటప్ ఉంది, ఇంకా నాకు అది అట్లా వచ్చేసింది. ఓకే, ఆ గెటప్ ఫస్ట్ నీకు వచ్చింది కాబట్టి పృథ్వీ గారికి పెట్టారు, నీకెందుకు పెట్టారు అని? ఫస్ట్ నాకు పెట్టలేదు అన్న. ఫస్ట్ వాళ్ళ షూట్ జరిగిపోయింది, ఆ తర్వాత మాది జరిగింది, రీసెంట్గా జరిగింది మాది. అంటే మాకు సినిమాలో చూపించడం ఫస్ట్ నీది, తర్వాత ఆయన చూపిస్తారు కదా, అందుకు ఆ విధంగా. సో అలా అంటే మాత్రం యాన్సిస్టర్స్ని ఫాలో అయ్యే ఒక కల్చర్ లాగా అనమాట కాన్సెప్ట్లో. అలా యాన్సిస్టర్స్ కూడా మీరు చూసుంటే విగ్రహాలు కూడా ముక్కు పుడకలు ఇవన్నీ పెట్టుకోవడం. సో అలా యాన్సిస్టర్స్ని వాళ్ళ దేవుడిని ఫాలో అవ్వడానికి, ఆచారాలు ఫాలో అవ్వడానికి డ్రెస్సింగ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ సలార్ నుంచి ఏ అప్డేట్ లీక్ అవ్వకూడదు, సెట్ నుంచి ఏది బయటకు వెళ్ళకూడదు అని ఒక స్ట్రిక్ట్ రూల్ ఉందంట. అవునండి, కరెక్ట్. ఫోన్స్ అన్నీ తీసుకుని షూట్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తారని నిజమేనా? అంటే మా ఫోన్స్ తీసుకోలేదు, అంటే తెలుసు మేము ఎక్కడ పోస్ట్ చేయను. ఒకవేళ ఫోటో దిగి ఒక సీనరీ బాగుంది, ఒక గన్ ఏదో ఉంది, దీంతో దిగాలన్నప్పుడు చెప్పేవాళ్ళం, అన్న ఇలా దిగుతున్నాం అన్న, ఎక్కడ పోస్ట్ చేయమంటే సరే దిగండి అనేవాళ్ళు. ఇప్పటిదాకా కూడా మేము ఏది పోస్ట్ చేయలేదు అలా. సో అది మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉండేది, ఎక్కడ పోస్ట్ చేయొద్దు అనేది. రివీల్ అయిపోద్ది కదన్న, ఏది చూసినా ఏం రివీల్ అవ్వచ్చో తెలియదు. కానీ అంత పెద్ద సినిమాలు చేసి గెటప్ ఇక్కడ రివీల్ చేయకుండా ఉన్నావా? ఎవరికి చెప్పకుండా, ఫోటోలు పెట్టకుండా? ఫ్రెండ్స్ కూడా చాలా ట్రై చేశారు కానీ ఎవరికి చెప్పలేదు నేను. అసలు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు నా క్యారెక్టర్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. అలా చూసుకున్నా. సో ఈ 15 daysలో ఏదైనా ఎరే ఈరోజు షూట్ లేకపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిందా? అస్సలు లేదండి, ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపించింది. అది మాత్రం డెఫినెట్ చెప్తా, ఇంకెక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఒక్కరోజు కూడా అలా అనిపించలేదు.